ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం, ఎప్పుడు ఏదైనా ఒక దైవ కార్యక్రమం ప్రభుత్వం ఆ యొక్క పండుగ రోజుల్లో చేస్తుంటే దానికి ఒక అపసమే, దానికి ఒక అపప్రదాన్ని ఆపాదించడం, ఇది ఒక అనువాయితీగా తయారైంది. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలని నేను చెప్పండి. ఇటువంటి వాళ్ళకి ఇవాళ పూలమాల వేసి పెద్దపీట వేయమంటారా మమ్మల్ని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడి 2014లో విభజించబడి మనం అందరం కూడా ప్రతి నిత్యం సీతారాముల్ని మరి హిందూ ధర్మం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం, ఆగమ శాస్త్రాల ప్రకారం భగవంతుడిని సేవించడం అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి తొలి కర్తవ్యం. కళ్ళు తెరవగానే ఒక భగవంతుడి ఫోటోకి, అది వెంకటేశ్వర స్వామి, సీతారాముల, లేకుంటే మరొక విఘ్నేశ్వరుడా, మరొకరా, శివుడా, పార్వత, ఎవరినో ఒకరిని కూర్చుకుంటారు. కానీ దురదృష్టం నాస్తికులు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. వాళ్ళ నాస్తికత్వంతో ఆలయ వ్యవస్థ, దేవాదాయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఆఖరికి వచ్చిన భక్తులకి పెట్టే ప్రసాదం కూడా ఇవాళ పాచిపోయేటువంటి ప్రసాదాన్ని పెట్టి క్వాలిటీ లేనటువంటి సరుకులతో మరి భక్తులను కూడా అవమానించేది 5 సంవత్సరాలు చూసాం. మన కళ్ళ ముందు జరిగింది. భద్రాచలం విడిపోయింది. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాచల శ్రీరామనవమి రోజు కొలుచుకొని లక్షలాది మంది తరలిపోయి సీతారాముల కళ్యాణాన్ని చూస్తాం. ఇవాటికి టీవీలు వచ్చాయి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణాన్ని కోట్లాది మంది తెలుగు ప్రజలు వీక్షించారు, చూశారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, ప్రతి ప్రాంతంలో రామాలయం ఉంది. అయినా ప్రభుత్వ పండుగగా చేయడానికి భద్రాద్రి రాముడు మనకు లేడే అని బాధపడేటువంటి సందర్భంలో 2014లో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డదాన్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సీతారాములు కావాలి, సీతారామ కళ్యాణం ఈ ప్రజలకి చూడాలి, చూసి ధరించాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా రామరాజ్యాన్ని మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో 2 ప్రసిద్ధి కలిగినటువంటి ఆలయాల గురించి ఆలోచన చేస్తే పండితులందరూ కలిసి నిర్ధారణ చేసినటువంటి ఆలయం కడప జిల్లాలోని ఒంటిమిట్ట గ్రామంలో వెలిసినటువంటి కోదండరామస్వామి ఆలయాన్ని దాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర పండుగగా కోదండరామస్వామి సీతమ్మ తల్లి యొక్క కళ్యాణం అక్కడ చేయాలని చెప్పి నిశ్చయించారు. అదే ఆనవాయితీగా చేస్తున్నాం. అలాగే 2వ ఆలయం విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. రామచంద్ర ప్రభు యొక్క తలనే వెరక్కొట్టి పక్కన పారేశారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి హైందవ సంస్కృతి పట్ల, హిందూ ధర్మం పట్ల, సనాతన ఆచారాల పట్ల వాళ్ళకున్న గౌరవం. కేసులు పెట్టి చేతులు జారుతున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథాన్ని తగలబెట్టారు. ఎవరు చేశారని అంటే ఒక పిచ్చివాడు తేనె తొట్టిని తీసేయడానికి చేసిన ఒక ప్రయత్నంలో రథం కాలిపోయిందాను చేసి తీసేశారు. కొత్తపేటగుంటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి రథం తగలబడిపోతే ఒక పిచ్చివాడు తగలబెట్టాడని పిచ్చివాడి మీద పెట్టారు. నాయుడుపేటలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఎందుకు ధ్వంసమైందని అడిగితే ఒక తాగుబోతు భర్త మొబైల్ ఫోన్లో శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నటువంటి సతీమణితో మాట్లాడుతూ ఆమె మాటలకి ఇతను కోప్పడి ఆంజనేయ స్వామిని ధ్వంసం చేశాడని చెప్పి పోలీసులు కేసు చేసేటువంటి పరిస్థితి.
ఇది గత పాలకుల యొక్క పరిపాలన. ఇంత నిర్లజ్జగా ఆలయ వ్యవస్థని, దేవాలయ వ్యవస్థని నాశనం చేయడానికి కోరుకున్నటువంటి వ్యక్తులు వారు. నిన్న కోదండ స్వామి ఆలయం కళ్యాణం జరగడానికి ప్రభుత్వం తలపెట్టి 5వ తారీఖు నుంచి జరుగుతుంది. నిన్న కళ్యాణం పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడికి వస్తున్నారంటే నిన్న ఉదయం ఒక అభూత కల్పనతో ఒక ప్రకటన చేస్తారు. ఎంత సిగ్గుమాలిన చర్య అంటే ఒక్కటి కూడా వాస్తవం లేదు. అవాస్తవాలని వాస్తవాలుగా చూపించి ప్రజల మనసుల్ని మార్చడానికో వాళ్ళ దృష్టిని మరల్చడానికో ఒక దుర్మార్గపు చర్య చేపట్టారు. నేను అడుగుతున్నా, మీరు చెప్పింది వాస్తవమే అయితే గడిచిన 5 సంవత్సరాల్లో కోదండరామస్వామి యొక్క కళ్యాణం సీతమ్మ వారితో జరిగేటప్పుడు మీ నాయకుడు ఎన్నిసార్లు ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడికి వచ్చాడు? సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అమ్మవారికి అందించారో చెప్పండి.